గురుగారు, అశోకవనంలో సీతాదేవి ఉందన్న విషయాన్ని, సీత జాడను గురించి హనుమంతుడికి లంకిని ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పొచ్చు కదా. లంకిని అని అనకూడదు, లంకా అనాలి. ఆవిడ పేరు లంకా, లంకా నామ రాక్షసీం అని మహర్షి వాల్మీకి గారు ప్రయోగించి ఉన్నారు. లంకిని వ్యాకరణ దోషంతో కూడుకున్న శబ్దం. అయితే ఆంజనేయుడికి ఈ లంకా నామ రాక్షసి లోన సీతాదేవి ఉన్నది అని నిజం చెప్పలేదు. చెప్పే అవసరం ఏమిటి? ఇక్కడి దాకా వచ్చాడు. లంకా నామ రాక్షసికి లంకా నగరం లోపల ఏముందో తెలిసే అవసరం లేదు. ఆవిడ విధి ఆవిడ చేస్తుంది. ఆ నగరానికి రక్షణ బాధ్యత ఆ లంకా నామ రాక్షసిది. లంకా సీతా వలె. లోన ఏముంది, ఏం జరుగుతుంది, ఎవరొచ్చారు, ఎవరు పోయారు అని చూస్తే అతడు ఆ నగరానికి కాపలా భటుడు కాదు, ఇంకేదో పని చేస్తున్నాడు, గూఢచారిలాగా ప్రవర్తిస్తున్నాడు. శ్రీరామాయణం ప్రతి అంశాన్ని ఎంత సూక్ష్మంగా మనకు తెలియజేస్తుంది అంటే, ఎవరి విధి వాళ్ళు చేయాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. తల వంచుకునే ఉండాలి. వచ్చేవారెవరూ లోనికి వెళ్లకుండా చూచే బాధ్యత నాది, అదే బాధ్యత చెయ్యి. అంతేకాని ఇంకా ఏ విధంగా కూడా వేరే పనులు చెయ్యకూడదు. రామచంద్రమూర్తికి సీతాపహరణం జరిగింది, రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళాడు అన్న మాట జటాయువు చెప్పాడు, సుగ్రీవాదులు చెప్పారు. ఆభరణాలు చూసిన అనంతరం వాస్తవాలు తెలిసాయి. అయినా కూడా 4 దిక్కులా ఎందుకు అన్వేషణకై పంపించాడు? ఒక దక్షిణం దిక్కే పోవచ్చు కదా. ఎక్కడ ఉంచాడో తెలియదు కాబట్టి పంపించాడు. సముద్రం దాటి, శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి, మైనాకుడు, శిరస, సింహిక ఇన్ని గండాలు దాటి ముందుకు వచ్చిన ఈ వీరుడు ఎడమకాలితో పడమర వైపు నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంతటి వీరుడు ఎవరో లంకా నామ రాక్షసి తెలియదా? తెలుస్తుంది. కానీ తన బాధ్యత ఎంతో అంతే ప్రవర్తించాలి. ఈ మహాకావ్యంలో ఏ పాత్ర కూడా తన పరిధిని మించి ప్రవర్తించదు. తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఇది విశేషం.